గౌరానికి వెళ్ళి వచ్చిన. అయ్యో నా కథ గురించి చెప్పాలి. మా ముచ్చట తెలియదా మీ అందరికీ? ఇగో ఈ డాంబర్ గాడు వీడు. నేను ఉచ్చబోసిన ఏం చేసినా మొత్తం నా పక్క పంటే ఉంటాడు వీడు. వాడేమో మోనిగాడు, వాడు తాచా కొడతాడు. వాడు కిట్టిగాడు, వాడేమో నల్లికుట్లోడు, వాడు శివగాడు. ఇక ఇంతమంది గురించి చెప్పుకుంటా ఏంది రాంబాయ్ గురించి చెప్తానని అనుకుంటా. రాంబాయ్ నా దిల్గా దడగన్ తెలుసు కదా. ఇక ఇదంతా ముచ్చట పక్కన పెడితే మా డైరెక్టర్ సార్ గురించి చెప్పాలి. ఆయన కూడా ఇల్లందుకు వెళ్ళి వచ్చిండు. ఆయన పేరు సాయిల్ కంపాటి. ఈ సినిమాను తీసిండు. ఇక ఈ సినిమా ఏం చేసుకుంటే మంచిగా ఉంటుందా అని చెప్పి ప్రొడ్యూసర్ కాడికి తిరుగుదామని చెప్పి పోతుంటే మన వేణన్న కాడికి పోయినాం. ఇక వేణన్న కాడికి పోయి స్టోరీ చెప్పంగానే వేణన్న రే సూపర్ రా, మస్తున్నది, మస్తు మాసున్నది అన్నాడు. ఇక అట్లా అని చెప్పి ఆడికెళ్ళి మొత్తం దంచుకుంటూ సినిమా షూటింగ్ అంతా చేసుకుంటూ వచ్చినాం మేము. ఆ తర్వాత మెల్లగా రాహుల్ గారు కూడా వచ్చిండు. ఆయన కూడా మస్తు హెల్ప్ చేసిండు, మస్తు చేసినాం సినిమాని. ఇక ఈ సినిమాలో మ్యూజిక్ ఎవరు చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి మస్తు ఆలోచిస్తుండే. అరే మట్టి వాసన తెలిసినోడు ఉండాలి కదా అని చెప్పి అప్పుడు మా సురేష్ అన్న కాడికి పోయినాం. ఇక సురేష్ అన్న ఇచ్చిండు చూడు మ్యూజిక్ ఈ సినిమాకి, మలవాటు సప్పుడు ఇట్లనే ఉండే, సినిమాలో వేరే ఉండే సప్పుడు. ఇక ఇదంతా అయిపోయింది. ఇక డిఓపి సార్ ఎవరు అనుకున్నప్పుడు ఆల్రెడీ సారు అంబాజీపేట చేసిండు. మరి మళ్ళీ బ్యాండ్ సినిమా చేస్తామంటే కదిన్నాడు సూపర్ అని చెప్పి ఆయన కూడా బ్యాండ్ కథ చేసిండు. మస్తు చేసిండు, మస్తు చూపించిండు కూడా. నన్ను, మా రాంబాయిని, మా గ్యాంగ్ని, మా ఊరిని మస్తు చూపించిండు. ఇక ఇది అంతా అయిపోయింది. ఇంకా పెద్ద తలకాయ కావాలి మనకి ఏంది పరిస్థితి అని చెప్పి మొత్తం చూస్తుంటే ఇక అప్పుడు వచ్చిందే ఈటీవీ విన్ను. ఈ మధ్యకాలంలో లిటిల్ ఆర్ట్స్ ఇట్టు, ఓటీటీలో ఏది తిస్తుంది ఇట్టు, ఏది ముడుతుంది బంగారం ఈటీ వాళ్ళకు. ఇక మమ్మల్ని కూడా ముట్టుకున్నారు ఈటీ వాళ్ళు. మా సినిమా కూడా వాళ్ళే ప్రొడ్యూస్ చేసిర్రు, ఈటీవీ విన్ వాళ్ళే. ఇక ఏం చెప్పాలి, మా